హరే కృష్ణ జయ జయ శ్రీరాధే. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధాద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనాబలమును నడపడానికి విశేషంగా యోగ్యులైనట్టి నాయకులను గురించి ఇప్పుడు మీకు చెబుతాను. శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారికి కౌరవుల సేనలో ఎవరెవరైతే మహారథులు ఉన్నారో, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారో వాళ్ళ గురించి తెలియచేస్తానని చెప్తున్నాడు అనమాట. అంత ముందు వరకు పాండవుల సేనలో ఉన్న గొప్ప మహారథుల గురించి, వీరుల గురించి తెలియజేశాడు. అయితే ద్రోణాచార్యుల వారికి తెలుసు కౌరవుల సైన్యంలో ఎవరెవరు గొప్ప వాళ్ళు ఉన్నారు అని. కానీ దుర్యోధనుడు ఒక రాజు మాత్రమే కాదు, గొప్ప రాజకీయవేత్త కూడా. ఎందుకంటే ఇప్పటివరకు తను చెప్పింది ద్రోణాచార్యులు వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ విన్నారు పాండవుల సేనలో వీరుల గురించి. సో వాళ్ళు ఎక్కడ తమ మనోధైర్యం కోల్పోతారేమో అని ఇప్పుడు వాళ్ళ సైన్యంలో ఎవరెవరు గొప్ప వీరులు ఉన్నారో వాళ్ళ గొప్పతనం గురించి తెలియచేద్దామని అనుకుంటున్నాడు. హరే కృష్ణ జయ జయ శ్రీరాధే. హరే కృష్ణ జయ జయ శ్రీరాధే. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధాద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనాబలమును నడపడానికి విశేషంగా యోగ్యులైనట్టి నాయకులను గురించి ఇప్పుడు మీకు చెబుతాను. శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారికి కౌరవుల సేనలో ఎవరెవరైతే మహారథులు ఉన్నారో, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారో వాళ్ళ గురించి తెలియచేస్తానని చెప్తున్నాడు అనమాట. అంత ముందు వరకు పాండవుల సేనలో ఉన్న గొప్ప మహారథుల గురించి, వీరుల గురించి తెలియజేశాడు. అయితే ద్రోణాచార్యుల వారికి తెలుసు కౌరవుల సైన్యంలో ఎవరెవరు గొప్ప వాళ్ళు ఉన్నారు అని. కానీ దుర్యోధనుడు ఒక రాజు మాత్రమే కాదు, గొప్ప రాజకీయవేత్త కూడా. ఎందుకంటే ఇప్పటివరకు తను చెప్పింది ద్రోణాచార్యులు వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ విన్నారు పాండవుల సేనలో వీరుల గురించి. సో వాళ్ళు ఎక్కడ తమ మనోధైర్యం కోల్పోతారేమో అని ఇప్పుడు వాళ్ళ సైన్యంలో ఎవరెవరు గొప్ప వీరులు ఉన్నారో వాళ్ళ గొప్పతనం గురించి తెలియచేద్దామని అనుకుంటున్నాడు. హరే కృష్ణ జయ జయ శ్రీరాధే.